హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్ ఛానల్ ఈశ్వరు. ఈరోజు మేము శ్రీ ఉరుకుంద గ్రామానికి వెళ్తున్నాము. ఇంట్లో స్వామివారిని పూజ చేసుకొని మొదటి సోమవారము 2026 సంవత్సరంలో మేము ఉరుకుంద గ్రామానికి అయితే శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం ఆటో తీసుకొని వెళ్తున్నాము. ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని ఉరుకుంద ఈరన్న స్వామిని మేమైతే ఆటో తీసుకొని బయలుదేరాము. ఇప్పుడు ఈ దృశ్యాలు మీరు చూస్తున్నది పోషక వైపు రోడ్డు. పోషక నుంచి వెళ్తున్నాము ఉరుకుంద గ్రామానికి. రోడ్డు అయితే చాలా నీట్గా ఉంది. వెళ్ళే భక్తులు ఎవరైనా పోషక రోడ్డు ఇంతకుముందు పాతకాలంలో ఉన్న రోడ్డు తీసి అదే దారిలో కొత్త రోడ్డు వేశారు. చాలా నీట్గా అయితే వేశారు ఫ్రెండ్స్. మీరు పోషక రోడ్డు అయితే పోషక వైపు వెళ్ళండి, చాలా నీట్గా ఉంది. రోడ్డు అయితే కొత్తగా ఉంది. మేము పోషక వైపు అయితే వెళ్తున్నాము. ఇప్పుడు పక్కన చేన్లు బాగున్నందువలన వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆటోలో మేము 4 మాత్రమే వెళ్ళాము. ఆటో డ్రైవర్ భాస్కర్ అన్నమాట. ఇప్పుడైతే కోశక దాటి వెళ్తున్నాము. ఇది స్వామివారి ద్వారణం అన్నమాట, ఫస్ట్ ఎంట్రీ. ఇప్పుడు ఉరుకుంద గ్రామం చేరుకోవడానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ అయితే జూమ్ చేసి తీశాను. అక్క చెల్లెళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కొండ అన్నమాట. ఆ దారిలో కనిపిస్తుంది. ఆడ తిమ్మాపురం అనే గ్రామం చిన్నది వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆడున్నాము. ఇక్కడ దూరం నుంచి ఉరుకుంద గ్రామం అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు స్వామివారి ఊరైతే వస్తుంది. వెల్కమ్ బోర్డు శ్రావణ మాసము ఉత్సవాలు 2026 అని రాసి ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే ఉరుకుంద గ్రామం ఫ్రెండ్స్. ఇది రెండో వారం మూడో వారం ఇక్కడైతే చాలా మంది అయితే ఉంటారు. ఇక్కడ బయట అనమాట. ఇది బండ సైడ్ ఇది రోడ్డు. ఇక్కడ నుంచి మేము సైడ్కి అయితే ఇట్లా వెళ్ళాము అనమాట. ఇది మెయిన్ ఎంట్రీ. స్వామివారి గుడి దగ్గరికి తీసుకెళ్తుంది దారి. ఇక్కడైతే ఉరుకుంద ఈరన్న గ్రామము స్వామివారి దేవస్థానం ఇది. వెళ్తున్నాము. ఇప్పుడు చూడు, మీకు అన్ని చూపిస్తున్నాను. ఈ వెళ్ళే దారిలోన కోశక వైపు రోడ్డు దారి ఇది. ఇటు పక్క రేకుల షెడ్డు కనిపిస్తుంది కదా, అది కళ్యాణ కట్ట అనమాట. అంటే తల వెంట్రుకలు చేపించుకోవడానికి అనమాట. మీకు తెలియని వాళ్ళ కోసము చూపిస్తున్నా. ఈ పక్కన షెడ్డు. ఇలాగే కొంచెం ముందరకి వెళ్తే ఈ షెడ్డు మొత్తం కళ్యాణ కట్టే అనమాట. అంటే తల నీలాలు సమర్పించుకునే కట్ట పక్కన సైడు ఎడమ వైపుది ఇదే. ఇప్పుడు టికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఓన్లీ తల నీలాలు మాత్రమే సమర్పిస్తారు. టికెట్ లేనిది టికెట్ లేకపోతే తోలుకోరు అనమాట. టికెట్ ఇక్కడ ఇటువైపు ఎడమ చేయి వైపు వెళ్ళాలి.
స్వామివారి ఇది ముందర తూర్పు రాజగోపురం వైపు వెళ్తున్నాం ఇప్పుడైతే మేము. చూడండి ఫ్రెండ్స్, ఇది రాజగోపురం తూర్పు వైపు. మీకోసం అయితే ముందర వైపు నుంచి చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా అయితే కటౌట్ పెట్టారు స్వామివారికి. రెండున్నర అయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం 2:30 అయిందనమాట. ఇప్పటికి మేము ఆటో దిగామన్నమాట. ఇక్కడ టెంకాయల వైపు చూపిస్తున్నా కదా, ఇక్కడ కాదు ఉత్తరం వైపు ఇది తలనీలాల టికెట్ కేటాయించారన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే తప్ప మనకి గుండె అయితే చెయ్యరు. ఇక్కడ 40 రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తారు, ఒక బ్లేడ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈరోజు ఖాళీగా ఉన్నందువల్ల ఫ్రీగా ఉంది. టికెట్ తీసుకొని ఇప్పుడు చూపిస్తా చూడే, ఇది దీంట్లోకి అయితే వెళ్ళాలి. స్వామివారికి తలనీలాలు చాలామంది అయితే ఇస్తారు స్వామివారికి. ఇక్కడ స్వామివారి పెద్ద ఫోటో అయితే 2 ఉన్నాయి. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి ఫ్రెండ్స్. స్వామివారికి సమర్పిస్తారనమాట వెంట్రుకలు. ఇక్కడ 5 కత్తర్లు ఇచ్చారనమాట. నా భార్య, మా పాప ఈశ్వవీణ. ఐదు కత్తర్లు మాత్రమే ఇస్తున్నాము ఆడపిల్లలు కాబట్టి. మీకోసమైతే దర్శనం చేసుకుంటూ ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ మీకోసం వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీస్తున్నాను. ఇంత రిస్క్ తీసుకొని చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే నేను స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకుంటూ మళ్ళీ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను మీకోసము. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరైతే తలనీలాలు మొక్కుబడిగా ఇస్తున్నారు స్వామివారికి, ఉరుకుంద వీరన్న స్వామివారికి. జై బోలో ఉరుకుంద వీరన్న స్వామి. చిన్న పిల్లలు కూడా ఫ్రెండ్స్. మొదటి సోమవారం కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది. మేమైతే తలనీలాలు స్వామివారికి సమర్పించి స్నానం చేయడానికి వెళ్తున్నాము. అందనే అనమాట. ఫస్ట్ చూపించారు కదా రేకుల షెడ్ అని, అక్కడే టికెట్ 40, గుండు 100 రూపాయలు ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అంటే టికెట్ డబ్బులు స్వామివారికి వెళ్తాయి. గుండు మాత్రము వాళ్ళు చేసే వాళ్ళకి ఇవ్వాలన్నమాట 100 రూపాయలు. ఇప్పుడు గుడి ముందర నుంచి మీకోసం అయితే చూపిస్తున్నా. ఇలాగే వెళ్తే మీకు కాలువ అయితే వస్తుంది. ఆ కాలువ మీకోసం అయితే చూపిస్తాను. ఇప్పుడు మేము కాలువలో స్నానం అయితే చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ అక్కడి నుంచి ఇటువైపు రావాలన్నమాట.
ఇలాగే వెళ్ళాలి. కొద్దిగా దూరంలో ఉంటుంది కాలం అయితే, దూరం అయితే ఎక్కువ లేదు, దగ్గరలోనే కొంచెం నడిస్తే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్బులు షాంపులు చూపిస్తున్నా మీకోసము. ఏమన్నా తెచ్చుకోలేకపోతే స్నానం చేసేటప్పుడు అవల్ల తెచ్చుకోవడానికి ఇక్కడ మర్చిపోయినా కానీ ఇందనే ఉంటాయి, తీసుకొని స్నానం చేయొచ్చు. ఇక్కడ టిఫిన్ కూడా ఉంటుంది పొద్దున, ఎప్పుడైనా ఉంటుంది టిఫిన్. బట్టలు కూడా అన్నీ ఉంటాయన్నమాట. మనం ఒకవేళ బట్టలు లేకపోయినా కొనుక్కొని తుడుకోవచ్చు. పొద్దున ఇంటి దగ్గర పూజ చేసుకొని వచ్చాము. ఇటుకు వచ్చేపాటికి 2:30 అయింది. కాబట్టి మేము స్వామివారికి ఒకసారి దర్శనం చేసుకొని ఎమ్మడి తల నీరాలు సమర్పించి అన్నం కూడా తినకుండా ఇప్పుడు స్నానం అయితే చేయడానికి వచ్చాము. ఈ కాలం అయితే చూడండి, ఇల్లు అయితే ఆగి ఉన్నాయి, అవి కొంచెము స్నానానికి అయితే పనికిరావు. అయినా కూడా ఒకసారి మునిగి రావాలన్నమాట. ఎక్కువసేపు స్నానం అయితే చేయొద్దండి, నీళ్ళు అయితే కొంచెం కలర్గా ఉన్నాయి అన్నమాట. ఈ కాలవారం 2వ వారం చూస్తే ఫ్రెండ్స్ మీరు చాలా మంది ఫుల్ అయితే ఉంటారు. మీకు చాలా ఇంత తక్కువగా ఉన్నారంటే ఇది సోమవారము మధ్యాహ్నం కాబట్టి తక్కువ ఉన్నారు. పొద్దున కూడా ఫుల్ ఉంటారు. దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట చాలామంది. ఇప్పుడు నేను మధ్యాహ్నం వచ్చినందుకు ఇక ఇంత ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను స్నానం చేసి కాలంలోన, ఎందుకంటే నేను స్నానం చేసే వీడియో మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే కెమెరా పట్టుకోవాలి కదా స్నానం చేసుకుంటా. వర్షం పడుతుంది ఫ్రెండ్స్గా. మొదటి సోమవారం మన దేవుడు పడుతున్నాడు ఫ్రెండ్స్గా. ఇంకా నేను ఫస్ట్ మొదటిసారిగా స్నానం చేశాను. తర్వాత వాళ్ళ అమ్మాయి నైగాడు మా ఇద్దరం పోసుకున్నాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని, అంటే స్నానం చేసిన మొదటిసారి వినాయక స్వామిని నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కుమారస్వామి విగ్రహం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కలర్ కొట్టాలేమో. ఇక్కడ నుంచి మీకు ఒక కథ ఉంటుంది, స్టోరీ ఫ్రెండ్స్గా. ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే స్వామివారికి నైవేద్యం వండాలన్నమాట. ఇప్పుడు ఇది స్వామివారి టికెట్ అన్నమాట దర్శనానికి. ఇవాళ కొంచెం తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడి నుంచి స్వామివారి టికెట్ తీసుకొని ఈ ట్యాంక్ పక్కన నుంచి ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ పోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. దర్శనం అయితే తెలియని వాళ్ళకి అక్కడ పోతున్నారు తిరిగా. అది దర్శనం అన్నమాట. ఇక అలా అది దర్శనం టికెట్, అంటే ఆ టికెట్ అక్కడ ఇచ్చి లోపల పోవాలన్నమాట స్వామివారి దర్శనంకి. ఇంకా మీకు ఇంకో విషయం ఏమిటంటే దీంట్లో లైన్ ఉంటుంది, తిరగాలన్నమాట, బాగా తిరగాలి ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ దర్శనం అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మీరు బ్యాగులు కానీ సెల్ ఫోన్లు కానీ అక్కడ పెట్టుకోవాలంటే ఇందనే అనమాట, ఇటు సైడు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామివారికి నైవేద్యం అయితే వండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వండడానికి ఇటువైపు వచ్చినాము, ఉత్తరం వైపు ద్వారం వైపు. ఈ చెట్ల కింద అయితే మేము నైవేద్యం వండుకోవాలన్నమాట. రెండో వీడియో లెంత్ ఎక్కువైతుందని మీకోసం అయితే ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. పూర్తి వీడియో అది ఇంకొక 10 నిమిషాల వీడియో ఉంది. స్వామివారి నైవేద్యం ఎలా వండామనేది చూపిస్తాము. లైక్ కొట్టండి ఫ్రెండ్స్.